తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. సమస్యల పరిష్కారం కోసం ఇవాళ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ల సమస్యలపై రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తుంది. డ్రైవర్లకు మద్దతుగా మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి వచ్చారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆటో డ్రైవర్ల పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, 6వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా ఉభయ సభలు, ఇటు శాసనసభ అదేవిధంగా శాసన మండలి రెండు కూడా ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న మనం చూసాం, సుదీర్ఘంగా కూడా 11 గంటల వరకు కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఈ రోజు కూడా భూభారతికి సంబంధించినటువంటి ఈ బిల్లు పైన చర్చ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఈరోజు ప్రత్యేకంగా అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైనటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించబోతున్నారు, ప్రవేశపెట్టబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. భూమిపై హక్కుల రికార్డులకు సంబంధించినటువంటి బిల్లును ఆయన అసెంబ్లీలో ప్రతిపాదించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రైతు భరోసాపై కూడా ఒక స్వల్పకాలిక చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకసారి ఆర్థిక అంశాలపైన, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన అయితే మాత్రం చాలా వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న మనం చూసాం, ఎందుకంటే అటు ఒక పక్కన చూస్తే అది అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము వచ్చి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు చెల్లించడానికే తాము కొత్తగా అప్పులు చేశామని చెప్పి 1,25 కోట్ల వరకు అప్పులు చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, లేదు మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 6.7 లక్షల వరకు కూడా మేము అప్పులు చేస్తే కేవలం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే 1,00,000 కోట్ల వరకు అప్పులు చేసింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. భారతీయ జనతా పార్టీ చూసేసరికి అంటే రెండు పార్టీలు కూడా వాళ్ళేమో అంత చేశారంటారు, వీళ్ళేమో ఇంత చేస్తారంటారు, ఎంత చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు అనేటువంటి స్థాయిలో బీజేపీ పార్టీ విమర్శిస్తుంది. సో ఈ విధమైనటువంటి చర్చ మరొకసారి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన కూడా చర్చ జరగబోతున్నట్లుగానే తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఏదైతే ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీ వాయిదా తీర్మానం అడగబోతున్నారు. దానిపైన అసెంబ్లీ వాయిదా తీర్మానం పైన అంటే ఈ అంశం ప్రత్యేకించి ఈ ఫార్ములా రేస్ అంశం పైన అయితే మాత్రం వారు పట్టుబట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరిగి తీరాల్సిందే అనేటువంటి విధంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఈరోజు చలో అసెంబ్లీకి ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటు అసెంబ్లీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆటో డ్రైవర్లంతా పదే ఒకటే చెప్తున్నారు, ఎప్పటి నుంచో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు నెరవేర్స్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోతున్నప్పటికీ కూడా ఇంతవరకు హామీల ఊసే లేదు, ఆ జాడే లేదు అంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి వారి దుస్తులు ధరించి ఆటో డ్రైవర్లకు మద్దతుగా కూడా వారి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అంటే చలో అసెంబ్లీ కార్యక్రమానికి అయితే మాత్రం ఆటో డ్రైవర్ల సంఘాలంతా కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఖచ్చితంగా అయితే మాత్రం 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం చాలా వాడివేడిగా జరగబోతున్నాయి. మరింత అధికార ప్రతిపక్షాల మధ్య ఓ మాటల యుద్ధమే కొనసాగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, రైట్ తేజ, మరి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న ఈ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అమూల్య, ఎందుకంటే ఇదే విధమైనటువంటి ప్రశ్న ఆటో డ్రైవర్ల నుంచి, ఆటో యూనియన్ల నుంచి, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్ కానివ్వండి, లేదంటే ప్రతిపక్ష బీజేపీ పార్టీ కానివ్వండి, రెండు పక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఇదే ప్రశ్నిస్తున్నాయి. మీరు హామీలు జాడే ఎందుకు లేదు? ఆ అమలు కానిటువంటి హామీలు ఇచ్చారు, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, అధికారం కోసమే అమలు కాని హామీలు ఇచ్చారు అనేటువంటి ఇలాంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ కూడా కొంత ఆర్థికంగా అక్కడ అప్పులు తెచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. లేదంటే గతంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి వాటన్నిటిని కూడా సెట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేర్చి తీరటానికే కట్టుబడి ఉంది. ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాము. కాస్త కొంత కాలయాపన జరిగినప్పటికీ కూడా అందరికీ తగు విధంగా కూడా న్యాయం చేస్తామని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ.